కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా వీణా వాణిలాగా వీళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని బంధం ఉంది. వాళ్ళిద్దరూ నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బురుసు. వీ కెనాట్ సెపరేట్ దెమ్. ఇద్దరి ఐడియాలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి పాలసీలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి మాటలు ఒకటే రకంగా ఉంటాయి. త్రిబుల్ వన్ జీవో ఎత్తేసి లక్షల ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్ గా మార్చి భాగ్యనగరానికి ఉన్నటువంటి లంగ్ స్పేస్ అయినటువంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగల్ గా మార్చాలనుకోలేదా? త్రిబుల్ వన్ పరిధిలో కేటీఆర్ గారు మీకు ఫామ్ హౌస్ లేదా? గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ లేదా? ఈ శాసన మండలి సభ్యురాలు గారికి ఫామ్ హౌస్ లేదా? మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి ఫామ్ హౌస్ లేవా? టీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం భాగ్యనగరానికే లంగ్ స్పేస్ గా ఉన్నటువంటి జీవో త్రిబుల్ వన్ ని రద్దు చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ జంగల్ గా మార్చిన రోజు మాత్రం ప్రకృతి డిస్టర్బ్ కాలే. మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తా ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. 400 ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మేం మాట్లాడతాం, మీకేం సంబంధం ఉంది? వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టం అంతా జరిగింది 10 ఏళ్లలోనే.